ఇంటికి వెళ్ళే రేసన్ గారు ప్రార్థన చేద్దామని. ప్రార్థన ముగించుకుని వెళతా ఉంటే ఆవిడ తొందర చేసింది. అయ్యా పప్పులుసు అయ్యా, ఇప్పుడే తాలింపేశానయ్యా. అమ్మ నేను ఇప్పుడే తినేసి వచ్చానమ్మా, నేను తినలేనమ్మా, ప్లీజ్ అయ్యా తినయ్యా తినయ్యా అని ఆవిడ విసిగిస్తే, మా పేదోళ్ళ మీరు తినరా అది ఇదని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, సరే ఒక్క ముద్ద పెట్టమన్నారు. కూర్చొని తింటున్నారు. అక్కడ ఆవిడ ఎదురుగా కూర్చొని ఏదో మాట్లాడుతుంది. ఈలోగా మారు మనసు లేని భర్త వచ్చాడు. అరే చూడ్డానికి దున్నపోతులాగా ఉన్నావు, 10 ఇండ్లో అడక్క తిని తినకపోతే ఏదైనా పని చేసుకుని బతకచ్చుగా అని ఊయలేదా ఆ రోజున? ఆలోచనలో పడ్డాడు. ఈ పళ్ళెం ఇక్కడ పెట్టి వదిలి వెళ్ళిపోతే నువ్వేం సేవకుడు వరా, అంత రోషం వచ్చిందంటారా నీకు అంటాడు అతను. వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈవేమంటది, మా ఆయన సరే దుర్మార్గుడు తాగుబోతాడు అన్నాడు అనుకో, నీ కోపిక లేదా అని ఈమంటదేమో. లెగిసి వెళ్ళలేక అలాగే కన్నీళ్లు కారుతా ఉంటే అన్నం అలాగే కలుపుకొని ఒక్క 3 ముద్దలు తిని గొంతులో నీళ్లు తాగేసి బయటకు వచ్చాడు. వెళ్ళిపోయిన తర్వాత మూర్ఖుడు అంటాడట, చిన్నోడైనా చాలా ఓపిక అనుకుంటా మీ పాస్టర్కి. రేపు ఆదివారం నీతో పాటు ప్రార్థనకు వస్తా.